ఈ తులారాశి చాలా బాగుంది. 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి మాత్రం పూర్తిగా బాగుంది. ఈ తులారాశిని గురించి అన్ని రాశుల్లోకి తులారాశి పూర్తిగా బాగుంది. ఈ తులారాశి వాళ్ళకి వ్యాపారం కానీ, వ్యవసాయదారులకు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కానీ, విదేశీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ అన్ని రకాలుగా బాగుంది. ఎన్ని రకాలుగా బాగున్నా సరే ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు మేము చిన్నతనంలో బజ్జీలు, పురుగులు ఇట్లాంటివి పళ్ళల్లో పెట్టి అమ్ముకుండేవాళ్ళు. పైన పుల్లలు అడ్డం పెట్టేవాళ్ళు. గద్దొచ్చిందంటే పుల్లలే పోతాయి కానీ పురుగులు బజ్జీలు గాలిలో పోవు. మేము కొనుక్కొని తింటుంటే గద్దొచ్చి తంతే చెయ్యి మొత్తం రణమైపోయేది, తనుకొని పోయేది. మరి గద్ద తన్నుకు పోయిందిరా అనేవాళ్ళు. గద్ద తన్నుకు పోవటం అంటే ఏంటి? నీకు అన్ని విధాలా బాగుంది, ఉన్నదాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎట్లా పోగొట్టుకోవడం జరుగుతుందంటే దుర్వ్యసనం వల్ల, మరి ఏదో అనవసరమైన ఖర్చు వల్ల, స్త్రీ వ్యామోహం వల్ల కావచ్చు. మరి ఇటువంటి పరిస్థితులు రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగా తులారాశి బాగున్నది. అయితే రాశి బాగుంది కదా అని జన్మలగ్నరీత్యా కూడా బాగుందో లేదో చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అట్లా లేకుండా కనుక ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారు, చాలా నష్టపడతారు. మీరు నష్టం నుంచి తప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఒకటే గుర్తు చెబుతున్నా, చదువుకున్నవాడు జీవితం 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు. అదే రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలే అధికారంలో ఉంటాడు. ఉద్యోగస్తుడు కనీసం 25 సంవత్సరాలు ఉంటాడు. వ్యాపారస్తుడికి ఈ సంవత్సరం ఆ సంవత్సరం లేదు, జీవితం మొత్తం వ్యాపారం చేస్తాడు. అయితే 5 సంవత్సరాల్లో ఉండే రాజకీయ నాయకుడు కానీ, 25 సంవత్సరాలు ఉద్యోగం చేసేవాడు కానీ, జీవితం మొత్తం వ్యాపారం చేసేవాడు కానీ, వీళ్ళలో ఒక చెడు టైం అనేది వస్తుంది. ఆ చెడు టైం మొత్తాన్ని పోగొడుతుంది. వాళ్ళలో కూడా 5 సంవత్సరాలు పదవి చేసినా మరి 5 సంవత్సరాలు ఒకరోజు, 15 రోజులో, నెల రోజులో మంచి టైం ఉంటుంది. ఆ టైంలో జీవితం మొత్తానికి సరిపోయేంత సంపాదించే రోజులు కొంతమందికి ఖచ్చితంగా వస్తాయి. ఇది చెప్పాలంటే జీవితంలో మరపురాని చెడు కానీ, జీవితంలో మరపురాని మంచి కానీ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి జీవితంలో మరపురాని మంచి జరగబోతోంది. దాన్ని చెడగొట్టుకోవాలంటే దుర్వ్యసనాల వల్లే పాడైపోతారు. మరి కామిన్యాస, కాంతాశ, స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, జూద వ్యామోహం, ఈ 3 వ్యామోహాల్లోనే దెబ్బతింటాడు. కాబట్టి వచ్చిన కొద్దీ ఇటువంటి అలవాట్ల వల్ల పూర్తిగా నష్టపడే లక్షణం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం కనుక మీకు ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చూడాలంటే మా ఫోన్ నెంబరు 7801071946, తర్వాత 6300061241. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఏదన్నా దోషాలుంటే ఆ దోషాలు పోగొట్టుకుంటే 100కి 100 పాళ్ళు అన్ని విధాలా మీరు బాగుపడతారు. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బాగుపడితే మంచిదని చెబుతూ ఉన్నాను. స్వస్తి.